సమస్త ఘనత మహిమలు ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెందినగాక. ఈ సమయమందు మనం వాక్యం ధ్యానించుకుందాం. 111వ కీర్తన 9వ వచనం చదువుకుందాము. 111వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగచేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశం కూడా ఆయన నామము పూజింపదగిన నామము. దేవుని నామము పూజింపదగినది. అందుకే మనము దినదినము దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మందిరావరణంలోకి వెళ్ళి ఆయన్ని స్తుతించి గణపరిచి పూజించటానికి ఇష్టపడుతున్నాం. కానీ ఎంత భయము భక్తి ఉంది అనేది కూడా మనకు అవసరం. అయితే దేవుని నామము పరిశుద్ధమైనది, అది పూజింపతగిన నామము. మనందరికీ తెలుసు దేవుని పరిశుద్ధ నామము పూజింపతగినది. ఎందుకంటే ఇక్కడ భక్తుడు చెప్పడం కూడా మనం చూస్తుంటున్నాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగచేయువాడు. ఆయన తన ప్రజలైనటువంటి మనందరికీ కూడా విమోచకుడు, విమోచన కలుగచేయువాడు. దేంట్లో నుండి విమోచన అని మనం ఆలోచిస్తే, మన పాపము నుండి విమోచన, మన యొక్క అంధకార జీవితము నుండి విమోచన, మనము భయభక్తులు లేని జీవితము నుండి విమోచన దేవుడు మనకు కలుగచేయువాడు. కనుకనే ఆయన నామము పూజింపతగిన నామము అని మనం చూస్తుంటున్నాం. తన ప్రజలకు అంటే నీవు నేను నమ్మినా నమ్మకపోయినా ప్రజలందరినీ ఏకరీతిగా ప్రేమించుచున్న దేవుడు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో మనకు విమోచన కూడా దొరుకుతుంది. కనుక తన ప్రజలకు విమోచనను అనుగ్రహించు దేవుడు. కనుకనే ఆయనను పూజింప బద్ధులమై ఉంటున్నాం. ఈరోజు మన అంశం కూడా ఆయన పూజార్హుడు, పూజనీయుడు, పరిశుద్ధుడు అని మనము చూస్తుంటున్నాం. అంతేకాకుండా తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. తన నిబంధన మన పట్ల తను చేసుకున్నటువంటి నిబంధనను నిర్ణయించువాడు, అది ఉండునట్లు నిర్ణయించువాడు. ఈరోజు వాగ్దానం చేశాను, రేపు మర్చిపోతాను, అలాంటిది దేవుని దగ్గర లేదు. మన ఎడల తను ఏమైతే నిబంధన చేసి ఉన్నాడో దానిని నిర్ణయించి ఉండుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. అందు గురించే నీవు నేను ఆయనని పూజింప బద్ధులమై ఉంటున్నాం. అందుకే ఆయనకు పేరు కలదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నామము పూజింపదగిన నామము. యేసుక్రీస్తు నామము పూజింపడానికి తగినటువంటి నామము. ఆయన నామము పూజింపదగినది. ఎల్లవేళలా నీవు నేను స్మరిస్తూ ఉండాల్సినటువంటి నామము యేసుక్రీస్తు నామము. అందు గురించే మనము విమోచన కలుగచేయువాడు, నిబంధనను స్థిరపరచువాడు. అందు గురించి ఆయన పరిశుద్ధమైన నామము కనుక నీవు నేను పూజింప బద్ధులమై ఉంటున్నాం. కనుక నీవు నేను ఎల్లవేళలా దేవుని నామాన్ని పూజించే వారంగా, స్తుతించే వారంగా, గణపరిచే వారంగా ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. మనము అలాగే చూస్తే 78వ కీర్తనలో కూడా ఒక మాటను చదువుకుందాం. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. దేవుడు ఇక్కడ చూస్తే 78వ కీర్తన 35వ వచనంలో చదువుకుంటున్నాం. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమని. మనం ఇందాక చూస్తేనేమో విమోచించదగిన దేవుడు, నిబంధనను స్థిరపరిచే దేవుడు, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయనను పూజింప బద్ధులమై ఉంటున్నాం అని మనము చూసాం. ఇక్కడ చూసినట్లయితే ఆశ్రయ దుర్గమైన దేవుడు. అంతేకాదండి, విమోచించే దేవుడు, ఆయన నిబంధనను స్థిరపరిచే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పూజింపదగిన దేవుడు. ఇక్కడ చూస్తే ఆశ్రయ దుర్గమైన దేవుడు, మనకు ఆశ్రయం కలిగించువాడు. మనము అవస్థలో ఉన్నప్పుడు, మనము ఆపదలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు మనము ఆశ్రయించిన వెంటనే మనల్ని ఆదుకునే దేవుడు. కనుకనే ఆయనని పూజింప బద్ధులమై ఉంటున్నాం. మన ఆశ్రయ దుర్గము. నాకు ఆశ్రయం ఎక్కడ కలుగుతుందా అని నేను నిరుత్సాహపడిన వేళ దేవుణ్ణి తలంచుకుంటే ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా నిలిచే దేవుడై ఉంటున్నాడు. అంతేకాదు మహోన్నతుడైన దేవుడు. ఎన్ని బిరుదులు కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అదే మనము చేసుకున్నటువంటి గొప్ప భాగ్యం అని చెప్పచ్చు. కనుక దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకమునకు చేసుకొనిరి.
కనుక అలనాడు పితరులు జ్ఞాపకం చేసుకున్నారు, కానీ ఈరోజు నీ కొరకు నా కొరకే ఈ వాక్యం సెలవీయబడుతున్నది. ఏంటంటే నా దేవుడు, మనము నమ్ముకున్నటువంటి ఆ దేవదేవుడు ఏం చేసే దేవుడు అంటే విమోచించే దేవుడు. మనల్ని అంధకారంలో నుండి, పాపములో నుండి, బంధకములో నుండి విడిపించే దేవుడు, విమోచకుడు. అంతేకాదు నిబంధనను మన పితరుల పట్ల ఎలాగూ స్థిరపరిచాడో నా పట్ల కూడా దేవుడు తన ప్రణాళికను, తన నిబంధనను మన పట్ల స్థిరపరిచే దేవుడు. అందు గురించే దేవుని నామము పరిశుద్ధమైనది, ఆయనను పూజింప బద్దులమైంటున్నాం. అలాగే చూస్తే మనకు ఆశ్రయదుర్గమైన దేవుడు. ఇన్ని రకాలుగా దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుకనే ఎల్లవేళలా ఆయనను స్మరణకు తెచ్చుకోవాలి. అంతేకాదు మహోన్నతుడైన దేవుడు, ఉన్నతమైన స్థలములో ఆ నివసించు దేవుడు ఎల్లప్పుడూ నిన్ను నన్ను కాచి కాపాడడానికి ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు. మనము ఆశ్రయిస్తే చాలు ఆదుకోవడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడై ఉంటున్నాడు. అంతేకాదు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకొని నిద్రపోతే చాలదు, కానీ జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి, పూజించాలి. ఎందుకంటే మనకు అన్ని రకములుగా చేయుచున్నటువంటి ఆ దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక పూజార్హుడైనటువంటి ఆ దేవుణ్ణి నీవు నేను నిత్యము స్తుతించ బద్దులమై ఉంటున్నాం. ఎందుకంటే ఆ దేవుడు ఏమేం చేస్తున్నాడో చూస్తున్నాం. విమోచకుడై ఉన్నాడు, ఆయన నిబంధనను మన పట్ల స్థిరపరచువాడై ఉంటున్నాడు. అంతేకాదు మనకి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు, ఒక దుర్గముగా ఉంటున్నాడు. అంతేకాదు మహోన్నతుడై ఉండి కూడా నా ఎడల జాలిపరుడై ఉంటున్నాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారు పితరులు. కానీ మరి పూజిస్తున్నారా లేదా? అయితే ఈరోజు నీకు నాకు కూడా ఇన్ని చేస్తున్న ఆ దేవదేవుని వెంబడిస్తూ అనుసరిస్తూ మందిరంకు వెళ్తూ ఉంటే సరిపోదు, కానీ ఆయనను పూజించాలి అని మరలా ఒకసారి వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. కనుక ఆ పూజార్హుడైనటువంటి దేవుని నిత్యము మనము పూజించడానికి బద్దులమై ఉంటున్నాం. అలాగే చూస్తే నిర్గమకాండంలో చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. అదే మనకు చెప్పేది. ఎందుకంటే మన దేవుడు పూజార్హుడు, పూజనీయుడైనటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి నిత్యము మనము పూజించాలి. ఎందుకు అనంటే ఇంతవరకు మనం చెప్తూ వస్తున్నాం, ఆయన విమోచకుడనియు, ఆయన నిబంధనను స్థిరపరచువాడనియుడు, ఆశ్రయ దుర్గమైన దేవుడనియు నేను నిరంతరము ఆయన పూజించటానికి జ్ఞాపకం చేసుకొని ఉంటే సరిపోదు, కానీ ఆ ఉన్నతుడైన దేవుణ్ణి పూజించాలని మనం చూసాం. అంతేకాకుండా ఆ పూజించడంతో పాటు మరలా ఒక మాటని ఏం చెప్తున్నారంటే, నన్ను ప్రేమించి దేవుడైన యెహోవాను, తండ్రిని, మన పరమ తండ్రిని, ప్రభువుని ప్రేమించు వారమై ఉండాలి. ఆయన నిన్ను నన్ను మొదటగా ప్రేమించాడు. అందుకే ఆయన రూపము మనకిచ్చాడు, ఆయన రూపంలో తను నివసించుచున్నాడు. కనుకనే నీ దేవుడైన యెహోవాను నీవు కూడా ఏం చేయాలి? ప్రేమించు అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయన యందు భయము భక్తి కూడా కలిగి ఉంటాం. కనుక నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనాలి. కొంత రూల్, కొంత నియమములు మనకు ఇవ్వబడుతుంటాయి. తల్లిదండ్రులము పిల్లలకు కూడా చెప్తుంటాం, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాం. పిల్లలు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగితే తర్వాత కూడా తల్లిదండ్రులు వారిస్తారు. ఏమనంటే, నేను వెళ్ళొద్దన్న చెట్టుకు నువ్వు వెళ్ళావు కదా, బాగా జరిగింది అని కూడా అంటారు. 4 వేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే తండ్రికి కూడా మనకు కొన్ని నియమములు ఇచ్చారు. ఆ నియమములు ఏంటి అంటే, మీరు నన్ను ప్రేమించాలి. ఎందుకంటే నీ దేవుడు నా దేవుడు మొదటిగా నిన్ను నన్ను ప్రేమించాడు. కనుకనే ఆ ప్రేమను నేను కలిగి ఉండాలని, ఆయన ప్రేమమయుడే. ఆయనకు మన ప్రేమ అక్కరాని కాదు, కానీ మనకు నేర్పించడానికి, నేను ప్రేమ ఏంటిదో తెలుసుకోవడానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని. దేవుణ్ణి ప్రేమించి ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయన ఇస్తున్న గైకొంటాం. ఆయనను ప్రేమించినప్పుడు ఆయన ఇస్తున్న ఆజ్ఞలే కావచ్చు, ఒక మాటలే కావచ్చు, ఆ ప్రేమ కూడా మనం పొందుకోలేం. కనుకనే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని, ఆజ్ఞలు గైకొనాలి, మాటను వినాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం.
పాపముగా పరిగణించబడి ఉన్నాం, అయినను ఉపదేశించబడుతున్నాం. ఎప్పుడైతే వాటిని స్వీకరిస్తామో, దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే గైకొంటామో, దేవుని ఎప్పుడైతే ప్రేమించిన వెంటనే ఆజ్ఞలు గైకొనడానికి మన మనసు ప్రేరేపణ కలుగుతుంది. ఆజ్ఞలు గైకొంటామో వారికి ఏంటంటే 1000 తరముల వరకు కరుణించువాడనై ఉంటున్నాను. 1000 తరములంట. మనం ఒక్క తరము లేదా 2 తరాలు చూస్తే మహా గొప్ప. కానీ దేవుని కృప, కరుణ, కటాక్షములు 1000 తరముల వరకు ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం దేవుణ్ణి ప్రేమించడానికి ఆయనే నిన్ను మొదట ప్రేమించాడు. ఆ ప్రేమను తెలుసుకొని దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకుంటాము. ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే గైకుంటామో 1000 తరముల వరకు ఆయన మనల్ని కరుణించు దేవుడై ఉన్నాడు. అందుకే దేవుణ్ణి అంటాం కరుణా సంపన్నుడు అని పిలుస్తుంటాం. కనుక దేవుని మాటలు వింటున్న మనమందరం కూడా దేవుని ప్రేమకు ఆయన ప్రేమకు మనము పాత్రులంగా ఉంటూ ఆయనను ఎప్పుడైతే ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటామో మనకే కాదు 1000 తరాలంట. ఆ 1000 తరాలను మనం చూడలేం, కానీ దేవుడు అంతవరకు కరుణా సంపన్నుడై మనల్ని కరుణించువాడై ఉన్నాడు అని దైవవాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. అలాగే చూస్తే ద్వితీయోపదేశకాండంలో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అయితే మిమ్మును ప్రేమించువాడు కనుకను తాను మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక మీ తల్లిదండ్రులకు చేసిన ప్రతిదీ కూడా వాగ్దానం నెరవేర్చువాడు. తరతరముల నుండి వాగ్దానాలు నెరవేరుస్తూ వస్తున్న దేవుడు. ఆయన మిమ్మల్ని ప్రేమించి ఉన్నాడు కనుక నేను ఆ దేవదేవుని ప్రేమించాలి. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆజ్ఞలు గైకుంటూ ఆయన దగ్గర భయముతో, భక్తితో, శ్రద్ధతో పూజిస్తుంటాం. ఎందుకంటే ఆయన పూజకు అర్హుడు. పూజార్హుడైనటువంటి ఆ దేవుణ్ణి నేను పూజించాలంటే కొన్ని నియమములు మనకి ఇవ్వబడినవి. అవన్నీ మనము గైకుంటే 1000 తరముల వరకు కరుణించువాడై ఉంటున్నాడు. అంతేకాదు మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణములను నెరవేర్చువాడను అని అంటున్నాడు. ఇంతకంటే గొప్ప భాగ్యం మనకేమీ లేదు. మనం చేయాలి. మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం చాలా సులభం. మనం చూస్తే మానవులని, మన స్నేహితులుగా ఉన్నవారిని, మనల్ని ప్రేమించేవారిని మనం ప్రేమిస్తాం. కానీ కనపడని ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమించుడి, నా ఆజ్ఞలు గైకొనుడి, 1000 తరముల వరకు నా కరుణ కటాక్షములు మీ మీద ఉంటవి అని సెలవిచ్చినప్పుడు మనము విని విడిచిపెడుతున్నాము. అనుసరించినప్పుడు నిజంగానే ఆ కరుణ సంపన్నుడైనటువంటి దేవుడు మన తరతరములకు ఆయన కరుణను కురిపించే దేవుడు. కనుకనే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుక, దేవుడే మిమ్మును ప్రేమించుచున్నాడు కనుక తాను మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేరుస్తాడు. మన పట్ల నెరవేర్చే దేవుడు. మనకు చేసింది మన పిల్లల పట్ల, పిల్లలు అలా తరతరములకు దేవుడు ప్రేమించే దేవుడు, కరుణా సంపన్నుడై నన్ను కరుణించే దేవుడుగా ఉంటున్నట్లు మనం చూస్తుంటున్నాం. కనుకనే దేవుణ్ణి పూజార్హుడు అన్నాం. మనం ఎల్లవేళలా దేవుణ్ణి పూజించి ఘనపరిచి స్తుతించే వారంగా ఉండాల్సినటువంటి బాధ్యత, అవసరత ఎంతైనా ఉంది. అదంతా మన మేలు కొరకే, ఎవరికో మేలు కాదు. దేవుడేమీ హెచ్చించబడడు, కానీ ఆయన ఆల్రెడీ ఉన్నతమైన స్థలములో ఉంటూ గణపరచబడుతూ స్తుతింపబడుతున్నటువంటి దేవుడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను ప్రేమించుచున్నాను కనుక నీవు నన్ను ప్రేమించు. అప్పుడు నువ్వు నా ఆజ్ఞలు గైకుంటావు, నన్ను స్మరణకు తెచ్చుకుంటావు, నన్ను పూజిస్తావు, మేలు నీకు జరుగును అని దైవ వాక్యం ఈరోజు మనతో హెచ్చరిస్తున్నది. అలాగే మనం చూస్తే లూకా సువార్తలో చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనం చదువుకుందాము. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఇక్కడ మరియమ్మ గారు చెప్తున్నటువంటి మాట. ఆమె కూడా నీలా మనలా నాలా మనందరిలా ఉన్నటువంటి మానవ మాతృరాలు, కానీ సర్వశక్తుని జ్ఞాపకం చేసుకుంటుంది. ఎందుకు? తనకు జరిగినటువంటి గొప్ప కార్యమును తలపోసుకుంటూ సర్వశక్తుని మాత్రం విడిచిపెట్టలేదు. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యం చేశాను. మన జీవితాలలో కూడా అనేక కార్యాలు, వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంగాను దేవుడు మనకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ చేసినప్పుడే కృతజ్ఞత చెల్లించి మర్చిపోతుంటాం. కానీ మనం పూజించాలని ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం.
ఎందుకంటే మనము చాలా మేలులు, చాలా గొప్ప కార్యాలు మన వ్యక్తిగత జీవితాలలో అనుభవించి అవి సాక్ష్యరూపకంగా చెప్తుంటాం. కానీ వాటిని మర్చిపోతే లాభం లేదు. కానీ ఏం చేయాలటంటే ఆ గొప్ప కార్యాలు నా పట్ల చేసిన ఆ దేవదేవుణ్ణి నిత్యము పూజించడానికి అర్హుడైనటువంటి ఆ దేవుణ్ణి పూజింప బద్ధులమైంటున్నాం అనేది జ్ఞాపకంకు తెచ్చుకోవాలి. అలాగే 68వ వచనంలో కూడా మరొక మాటని మనం చూస్తాం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగచేసెను. ఆరంభంలో కూడా మనం అదే చూసాం. కీర్తనకారుడు రాయడం, మా విమోచకుడైనటువంటి దేవుడు, తన ప్రజలను విమోచించువాడు, తన ప్రజలకు ఇచ్చిన నిబంధన నెరవేర్చువాడు, తన ప్రజలకు ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు, ఆయన ఉన్నతమైన స్థలములలో ఉంటూ నిన్ను నన్ను కరుణించే దేవుడు, కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు కనుక ఆయనను పూజించాలని మనం చూసాం. ఇక్కడ కూడా లూకా సువార్తలో కనుక చూస్తే కూడా ఆయన ఎలాంటి దేవుడు అంటే దేవుడు స్తుతింపబడునుగాక, తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగచేశాను. అవును, దేవుడు మనలందరము కూడా అంధకార స్థితిలో ఉన్నప్పుడు మనకు విమోచన, విడుదల కలగచేసి నిన్ను నన్ను నిత్య మార్గము, సత్య మార్గం ఏంటో తెలుసుకునే రీతిగా మన మనోనేత్రములు తెరిచి దేవుడు మన ఎదుట సంచరించాడు కనుక అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని వ్యక్తిగత జీవితంలోను, కుటుంబ జీవితంలోను ప్రభుల వారు చేసిన గొప్ప కార్యములను తలపోసుకుంటూ ఆయనను ఎల్లప్పుడూ స్తుతించడానికి తీర్మానం తీసుకోవాలి. ఎందుకంటే మనకు గొప్ప కార్యాలు మన ఎదుట చేసిన వారు మళ్ళీ మనం చేయాలని ఆశిస్తారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు చెప్పేది ఒకటే, నీవు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటూ నన్ను స్తుతించి ఆరాధిస్తే చాలు, నిండైన మేలులు 1000 తరముల వరకు నీవు పొందుకుంటావని దైవవాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. కనుక దేవుణ్ణి నమ్ముకున్న నీవు, నేను, మనమందరం కూడా ఎల్లవేళలా ఆయన నామస్మరణ చేస్తూ, ఆయనను పూజిస్తూ, ఘనపరుస్తూ, ఆయన కృపలో ఎదిగే భాగ్యము దేవుడు మనందరికీ కలుగచేయను గాక. ఆమేన్.